రష్యా, చైనా వర్సెస్ అమెరికా, ఇరాన్ గడ్డపై మొదలైన ప్రపంచ యుద్ధం. మొదలైన ప్రపంచ వినాశనం. ప్రపంచం ఇప్పుడు ఒక అగ్ని గుండంలో ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఉత్కంఠ అందరిలో. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణం, ఇది కేవలం ఒక వ్యక్తి మరణం మాత్రమే కాదు, మధ్యప్రాచ్యంలో ఒక శకం ముగిసినట్టే. కానీ ఈ ముగింపు ఒక భయంకరమైనటువంటి ఆరంభానికి దారితీయబోతుందా? ఇజ్రాయెల్ క్షిపణులు, అమెరికా యుద్ధ విమానాలు ఇరాన్ గగనతలాన్ని చుట్టుముట్టేశాయి. అటు రష్యా మరియు చైనాలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇక మనం చూస్తుండగానే మూడో ప్రపంచ యుద్ధం తలుపు తడుతుందా? ఫ్రెండ్స్, ఖమేనీ మరణం ఇరాన్ను ఒక పెద్ద సందిగ్ధంలోకైతే నెట్టేసింది. దశాబ్దాలుగా అమెరికాకు కనీసం కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నటువంటి ఇరాన్ ఇప్పుడు న్యాయకత్వలేమితో కొట్టుమిట్టాడుతుంది. ఇది సరైన సమయం అని భావించినటువంటి ఇజ్రాయెల్ అమెరికాతో కలిసి ఇరాన్లోనే అణు కేంద్రాల లక్ష్యంగా దాడులు మొదలెట్టేసింది. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఒకటే, ఇది కేవలం పగ తీర్చుకోవడం మాత్రమే కాదు, దీని వెనుక ఒక మాస్టర్ ప్లాన్ అయితే ఉంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యూహం చాలా స్పష్టంగా అయితే మనకు కనిపిస్తోంది. ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయకుండా అడ్డుకోవడం ఒకెత్తైతే, అక్కడ తమకు అనుకూలంగా ఉండే ఒక కీలుబొమ్మ ప్రభుత్వాన్ని కూర్చోబెట్టడమే ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. ఇరాన్లోని చమురు నిల్వలపై పట్టు సాధించాలన్నా, రష్యా మరియు చైనాల ప్రభావం తగ్గించాలన్నా ఇరాన్లో అధికారం మార్చాల్సిందేనని వైట్ హౌస్ గట్టిగా నమ్ముతోంది. కానీ కథ ఇక్కడే మలుపు తిరుగుతోంది. ఇరాన్ ఒంటరిది కాదు. రష్యా మరియు చైనా, అదేవిధంగా ఉత్తర కొరియా దేశాలు కూడా దీనికి తోడుగా ఉన్నాయి. ఇక రష్యా విషయానికి వస్తే, ఉక్రెయిన్ యుద్ధంలో తనకు అండగా నిలిచినటువంటి మిత్రుడు ఇరాన్. ఇరాన్ గనుక అమెరికా వశమైతే రష్యా ఉనికికే పెద్ద ముప్పుగా ఉంటుంది. ఇలా జరగకుండా ఉండడానికి రష్యా ఎంతటికైనా తెగిస్తుంది. ఇక రెండో దేశం విషయానికి వస్తే, తన ఇంధన అవసరాల కోసం ఇరాన్ మీద ఆధారపడే దేశం చైనా. అమెరికా ఏక ఛత్రాధిపత్యాన్ని సహించే ప్రసక్తే లేదు ఈ దేశం. ఇక ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ తక్కువేం కాదు. ఆయన యుద్ధం కనుక వస్తే ఏకంగా అణు క్షిపణులతోనే దాడి చేస్తారు. ఒకవైపు అమెరికా ఇజ్రాయెల్ కూటమి, మరోవైపు రష్యా, చైనా, ఇరాన్, ఉత్తర కొరియా కూటమి. ఈ రెండు వర్గాల మధ్య గనుక ఘర్షణ మొదలైతే అది కేవలం మధ్యప్రాచ్యానికి మాత్రమే పరిమితం అవ్వదు. అది అధికారికంగా వరల్డ్ వార్ 3కి దారితీస్తుంది. అదే మూడవ ప్రపంచ యుద్ధం. యుద్ధం అంటే కేవలం తుపాకులు, బాంబులు మాత్రమే కాదు, మన జేబులకు పడే చిల్లు. ఎందుకంటే చమురు ధరలు ఆకాశాన్ని తాకుతాయి, నిత్యావసర వస్తువులు ధరలు చుక్కల్నే చూస్తాయి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉంది, మనమందరం కుదేలయ్యే ప్రమాదం కూడా పొంచి ఉంది. శాంతి వచనాలు పలికే ఐక్యరాజ్య సమితి ఇప్పుడు మూగబోయింది, అసలు ఏమీ మాట్లాడట్లేదు. అసలు ప్రశ్న ఇదే. ప్రస్తుత పరిస్థితులు కనుక చూసుకున్నట్టయితే చరిత్ర పునరావృతం కాబోతుందా అనిపిస్తోంది. శాంతి చర్చలు కనుక విఫలమైతే మానవజాతి ఊహించని వినాశనాన్ని చూడాల్సి వస్తుంది. మళ్ళీ 1913 నుంచి 18, అదేవిధంగా 1945 సమీక్షలు, అంశాలు పునరావృతం అవుతాయా అన్న డౌట్ కూడా వస్తోంది. మరి మీరేమనుకుంటున్నారు? ట్రంప్ దూకుడు ఇరాన్ను లొంగ తీసుకుంటుందా, లేక రష్యా, చైనా జోక్యంతో ప్రపంచం మరో మహాయుద్ధాన్ని చూడబోతుందా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంటర్నేషనల్ అనాలిసిస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.